అందరికీ జై భారత్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా మన రోజువారీ జీవితంలో ముఖ్యంగా సినిమాల్లో, షాపింగ్ వెబ్సైట్లలో, మొబైల్ యాప్లలో ఏఐ అనే పదాన్ని తరచుగా వింటూ ఉన్నాం. నిజానికి ఈ ఏఐ అంటే ఏంటి? ఇది మన విద్యకి ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి, తల్లిదండ్రులకి, టీచర్లకి, కరెస్పాండెంట్లకి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చాలామందికి స్పష్టంగా ఉండకపోవచ్చు. ఆ స్పష్టత గురించి మేము ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచే ఒక చిన్న ప్రయత్నమే. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయగలరని కోరుకుంటున్నాను. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధస్సు. ఇది మనిషిలాగా ఆలోచించగలదు, నిర్ణయాలు తీసుకోగలదు, నేర్చుకోగలదు. అలా డిజైన్ చేయబడిన కంప్యూటర్ ప్రోగ్రామ్, లేదంటే దీన్ని మనం మెషిన్ ఇంటెలిజెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన విద్యా రంగంలోకి కూడా ప్రవేశించింది. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, దీనివల్ల చదువుకోవడం అనేది, పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా సులభం అవుతుంది. ఉపాధ్యాయులకు చెప్పాలంటే ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. ఇక్కడ చూస్తుంది ఇది సాధారణ టీవీ కాదు, అలానే డిజిటల్ బోర్డ్ కూడా కాదు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే స్మార్ట్ ప్యానెల్. దీన్ని మనం బోర్డ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే, ఇది బోర్డ్. దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ స్టెప్స్గా చెప్పాలనుకున్నాం. పిల్లలకు చెప్తే స్టెప్ బై స్టెప్గా రాసి చెప్పాలి అనుకుంటే త్రూ పెన్ ద్వారా స్టెప్స్ అన్ని రాసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్ని ఎరేస్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఆ విధంగా పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సేవ్ చేసిందని చూపించవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. పిల్లలకి ఇంటి దగ్గర ఒకవేళ డౌట్ అనేది ఉంటే ఏదైతే షేర్ చేసామో దాని ద్వారా పిల్లలు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి వాళ్ళ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. షేప్స్ని కూడా డ్రా చేసి టీచర్ పిల్లలకి విజువలైజేషన్లో చూపించవచ్చు. ఈ విధంగా ఈ బోర్డు అనేది హెల్ప్ అవుతుంది. మన ఎంఆర్ఎంఎస్లో ఈ విద్యా సంవత్సరానికి అంటే 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5th to 10th క్లాస్ వరకు స్టేట్ బోర్డ్ సిలబస్ తో పాటుగా మనం ఏఏ ద్వారా, ఈ ఏఏ ప్యానల్ ద్వారా ఐఐటి, జేఈఈ, నీట్ వంటి కాంపిటేటివ్ తరహాలో కాంపిటేటివ్ అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని ఈ ఏఐ ద్వారా బోధించబోతున్నాం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఏఐ అనేది మనకు విద్యలో ఎలా ఉపయోగపడుతుంది దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎంఆర్ఎంఎస్ ఏఐ ప్యానల్ డాష్బోర్డ్ని చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇందులో ఏఐ లైబ్రరీ. ఈ ఏఐ లైబ్రరీలో ప్రతి తరగతికి సంబంధించి అంటే 5th to 10th క్లాస్ వరకు సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది తల్లిదండ్రులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, పిల్లలకి అండ్ తల్లిదండ్రులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏం పెడుతున్నారు అనేది చెక్ చేసుకోవచ్చు. స్కూల్ మెసేజెస్, ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి, ఇంగ్లీష్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, అలాగే పిల్లలకి హోంవర్క్ ఏమి ఇస్తున్నారు, అటెండెన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడానికి ఈ డాష్బోర్డ్లో ఉన్న చాలా ఫీచర్స్ అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి. ఓన్లీ తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా పిల్లలకి, తల్లిదండ్రులకి, స్కూల్ మేనేజ్మెంట్కి, ఉపాధ్యాయులకి ఈ ఏఐ ప్యానెల్లో ఉన్న ఫీచర్స్ అనేవి అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా
ఈ ఏఐ ప్యానెల్ అనేది రూపొందించబడింది. ప్రతి తరగతిలోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు. ఎలా అంటే కొందరు పిల్లలు వినడం ద్వారా నేర్చుకోగలుగుతారు, కొందరు పిల్లలు చూసి నేర్చుకోగలుగుతారు, మరికొందరు పిల్లలు చేయడం ద్వారా నేర్చుకోగలరు. అలాంటి వారి కోసం టీచర్కి బోధించడం కొంచెం కష్టం అవుతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీచర్లకి బోధించడం చాలా సులభం, అలాగే పిల్లలకి కూడా నేర్చుకోవడం ఇంకా సులభం అవుతుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్లోని ఒక కాన్సెప్ట్ని టీచర్ ఈరోజు బోధించాలి అనుకున్నారు. అలాంటప్పుడు వినడం ద్వారా నేర్చుకోవడం. కొందరు పిల్లలు ఒక వర్డ్ని క్లిక్ చేసిన వెంటనే ఆ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వర్డ్ క్లిక్ చేస్తున్నాను, సర్క్యులేషన్. ఆ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది పిల్లవాడు ఈజీగా వినగలరు, దాన్ని ప్రొనౌన్స్ చేయగలరు. దాంతోపాటు ఆ వర్డ్కి సంబంధించిన పిక్టోరియల్ ఇమేజ్ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దానికి సంబంధించి మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం ద్వారా పిల్లవాడు ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో కూడా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఈ విధంగా పిల్లలు వర్డ్స్ని, సెంటెన్స్ని వినడం ద్వారా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకే, చూస్తూ నేర్చుకునే లెర్నర్స్ కోసం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన కంటెంట్ని అందిస్తాం, విని నేర్చుకోగలుగుతారు. కానీ అర్థం కాకపోతే మనం త్రూ వీడియో ద్వారా కూడా పిల్లలకు అర్థమయ్యే విధంగా చేయొచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ గురించి పిల్లలకి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, ఆ టాపిక్కి సంబంధించి వీడియో ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకు? ఎవరైతే చూసి నేర్చుకోగలరో అలాంటి లెర్నర్స్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఒక వీడియో అనేది ఉంది, దానికి సంబంధించి పిల్లలు దాని గురించి అవగాహన అనేది వీడియోని చూడడం ద్వారా నేర్చుకోగలుగుతారు. ఇలా ప్రతి వర్డ్కి సంబంధించి కూడా మీనింగ్ ఇస్తుంది, దాని యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ప్రతి వర్డ్కి సంబంధించి వీడియోస్ అనేవి కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఈ విధంగా లెర్నర్స్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విని నేర్చుకోగలుగుతారు, చూసి నేర్చుకోగలుగుతారు. చేయడం ద్వారా నేర్చుకోవడానికి మనకి ఇక్కడ ఏఐ ప్యానెల్లో ఎక్స్పెరిమెంట్స్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది. అంటే పిల్లలు త్రూ హ్యాండ్ ఆన్ చేతుల మీద ఎక్స్పీరియన్స్ చేస్తూ అనుభవిస్తూ కూడా నేర్చుకోగలరు. దానికి సంబంధించి యాక్టివిటీస్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఒక టీచర్ ఒక కాన్సెప్ట్ని స్టోరీ వేలో చెప్పాలి అన్నా కూడా టీచర్కి కొంత టైం పడుతుంది. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది షార్ట్ సెకండ్స్లో ఇన్పుట్లో మనం ఈ టాపిక్ని స్టోరీ లాగా క్రియేట్ చేసి ఇవ్వమని అడిగినా కూడా ఇక్కడ టైప్ చేస్తే కనుక ఇక్కడ మనం టైప్ చేసి కాన్సెప్ట్ పైన స్టోరీ క్రియేట్ చేసి చేయమని చెప్పి సబ్మిట్ చేసినా కూడా ఇది షార్ట్ సెకండ్స్లో అది స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పిల్లలకి ఇంకా అర్థవంతం అయ్యేలాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో మన ఏఐ అనేది ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత షార్ట్ సెకండ్స్లోనే ఒక స్టోరీని క్రియేట్ చేసేయగలిగింది, జనరేట్ చేయగలిగింది. ఓన్లీ స్టోరీ అనే కాదు, ఏదైనా రైమే అడగండి, ఒక సాంగే అడగండి, ఒక స్పీచ్, ఇలా ఎన్ని అయినా కూడా దానికి ఇచ్చిన ఇన్పుట్లోకి ఇచ్చిన వెంటనే
ఇది మనకి ఈజీగా వెంటనే ఇచ్చేయగలుగుతుంది. దాని ద్వారా పిల్లలు ఈజీగా నేర్చుకోగలుగుతారు. నంబర్ ఆఫ్ మెథడాలజీస్లో పిల్లలకి టీచ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. అందుకే అన్నాను టీచర్లకి ఇది బ్రహ్మాస్త్రం లాంటిది అని. ఓకే, పిల్లలకి ఒక కాన్సెప్ట్ అనేది పర్టికులర్ ఆ టైంలో కాన్సెప్ట్ నేర్పించడం జరిగింది, బోధించడం జరిగింది అనుకోండి. మరి పిల్లలకి ఎంతవరకు అర్థమైంది, మరి ఆ రోజు క్లాస్ లెర్నింగ్ అవుట్కమ్ అనేది రీచ్ చేయగలిగారా లేదా అని ఎలా తెలుసుకుంటారు? పిల్లలకి కొన్ని క్వశ్చన్స్ అడగడము, క్విజ్ కండక్ట్ చేయడము, ఇలాంటి వాటి ద్వారా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి అప్పటికప్పుడు క్వశ్చన్స్ అడగడం కూడా ఇక్కడ ఏ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ప్రతి టాపిక్కి సంబంధించి క్విజ్ అనేది ఉంటుంది. మనం ఒకవేళ క్విజ్ గ్రూప్ని ఇక్కడ సెట్ చేసుకుంటే కనుక పిల్లల్ని గ్రూప్స్గా డివైడ్ చేసుకొని అక్కడ క్వశ్చన్స్, క్విజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వమని జస్ట్ కాన్సెప్ట్ నేమ్ ఇచ్చి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్సా, మీడియం క్వశ్చన్సా, హార్డ్ క్వశ్చన్సా, ఇలాంటి నంబర్ ఆఫ్ మనం ప్రాంప్టింగ్ ఇచ్చామంటే క్వశ్చన్ పేపర్ని జనరేట్ చేసేసి క్విజ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పిల్లల యొక్క ప్రతి పిల్లవాడి యొక్క లెర్నింగ్ అవుట్కమ్ అనేది రీచ్ అయిందా లేదా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎలా అయితే క్విజ్ ద్వారా మనం పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్ని చెక్ చేసుకుంటున్నామో, ఇంకా పిల్లలని ఇవాల్యుయేట్ చేయడానికి ఇక్కడ చాలా రకాల మన విద్యా విధానం ముందుకు పోవాలంటే మనకు కావాల్సినవి కొత్త పద్ధతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే టెక్నాలజీలు. అలాంటిదే ఒక గొప్ప ఆవిష్కరణ ఈ ఏఐ ప్యానెల్. మాత్రమే కాదు, పిల్లలని అర్థం చేసుకోగలుగుతుంది, పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పించగలుగుతుంది, వాళ్ళు ఎలా నేర్చుకుంటారో గ్రహిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ చదువుకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లల యొక్క భవిష్యత్ అవసరాలకి, వాళ్ళ యొక్క అభిప్రాయాలకి, అలాగే విజ్ఞానాన్ని పిల్లల్లో నాటడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బేస్డ్గా పనిచేసే ఈ ప్యానెల్ ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థి తనకు తగిన విధంగా బోధన పొందేలాగా ఇది అందిస్తుంది. అంటే ఇది ఒక గురువులాగా, ఒక స్నేహితుడిలాగా, ఫెసిలిటేటర్, మార్గదర్శిలాగా మారుతుంది. ఇకపై విద్య కష్టంగా కాదు, ఆసక్తికరంగా మారుతుంది. నేర్చుకోవడం అనేది కష్టంగా కాదు, ఒక ప్రయాణంలాగా మారుతుంది. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.